హలో ఆల్, వెల్కమ్ టు హోమ్ చెఫ్. ఈరోజు మన ఛానల్లో చల్లగా మామిడి పండుతో ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా దీనికోసం ఒక 200 ml మిల్క్ని కాచి చల్లార్చుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ పిండిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ మిల్క్ని తీసుకోవాలి. ఈ పాలని బాగా మరిగించుకోవాలి. ఈ పాలు బాగా మరిగి సగం అయ్యేంత వరకు మరిగిస్తూనే ఉండాలి. ఇలా ఈ పాలు మరిగి దగ్గర పడ్డాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, ఆ గోధుమ పిండిని తీసుకొని అందులో మనం కాచి చల్లార్చుకున్న 200 ml మిల్క్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా ఇలా జారుడుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పాలని మనం మరుగుతున్న పాలల్లో కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు అనేది లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా విస్కర్తో అయితే మనకి ఇంకా ఈజీగా ఉండలు అనేది ఫామ్ అవ్వకుండా కలుపుకోవడానికి ఉంటుంది. ఇక్కడ గోధుమ పిండికి బదులు మనము కార్న్ఫ్లోర్ని కూడా వాడుకోవచ్చు. కార్న్ఫ్లోర్ని అయితే వేయించుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పాలల్లో కలుపుకొని యాడ్ చేసేసుకోవడమే. ఇలా ఇది కొద్దిగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లార్చుకోవాలి. అలాగే ఒక మామిడి పండును పీల్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ మామిడి పండు ముక్కలని ఒక గ్రైండర్ జార్లోకి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దీనిని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మన పాలు కూడా ఇక్కడ చల్లారిపోయాయి. చల్లారిపోయిన కొద్దీ ఇది ఇంకాస్త థిక్గా మారింది. ఇప్పుడు దీనిని మనం ముందుగా ఫైన్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీలో యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ని తీసుకొని అందులో ఈ మిశ్రమంని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 4 గంటల పాటు ఫ్రీజర్లో ఉంచుకోవాలి. 4 గంటల తర్వాత ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకుంటే మన ఐస్ క్రీమ్ అనేది అప్పుడప్పుడే ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలా ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక గ్రైండర్ జార్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వలన మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చి చాలా సాఫ్ట్గా వస్తుంది ఐస్ క్రీమ్ అనేది. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని మళ్ళీ అదే కంటైనర్లో వేసుకొని మూత పెట్టేసుకొని ఒక నైట్ అంతా ఫ్రీజర్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి మన ఐస్ క్రీమ్ అనేది ఇలా రెడీ అయిపోయి ఉంటుంది. ఒక 2 సెకండ్స్ వెయిట్ చేసి దీనిని సైడ్స్ని కొద్దిగా లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసుకొని కొద్దిగా ట్యాప్ చేయాలి. అంతే అండి, ఎంతో యమ్మీ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. దీనిని స్కూప్స్తో కానీ లేదంటే ఇలా నైఫ్తో కానీ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. దీనిపై చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కానీ చాప్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని కానీ యాడ్ చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. లాక్డౌన్ టైంలో మనము ప్రతిసారి బయటికి వెళ్ళి తేవాలంటే తేలేం కాబట్టి ఇలా ఇంట్లో ఉండే వాటితోటే పిల్లలకి చక్కగా చేసి పెట్టవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.